శుభం వ్యాధి శ్రీ గురుభ్యో నమః. తులారాశి వారికి ఆగస్టు 5వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని మనం విశేషం తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. తులారాశికి పంచమ భావంలో రాహు, షష్ఠస్థానంలో శనీశ్వరుడు, అలాగే మనం తీసుకుంటే భాగ్యంలో మనకు బుధుడు ప్లస్ కుజుడు రెండూ కనిపిస్తున్నాయి. అలాగే మనం చూస్తే రాజ్యంలో మనకు గురుడు ప్లస్ రవి యొక్క ప్రభావం కనిపిస్తుంది. చాలా బాగుంది. లాభస్థానంలో కేతువు, వ్యయంలో మొత్తం శుక్రుడు నీచబడి ఉన్నాడు. ఇక్కడ రాష్ట్రాధిపతి శుక్రుడు మాత్రం నీచబడి ఉన్నాడు. మన ఆలోచనలోనే కొంత తేడా వచ్చేస్తుంది. రావడం వల్ల మనం కొన్ని పొరపాట్లు చేసే అవకాశాలు ఉంటాయి. వీలైనందుకు తులారాశి వారికి ఆడవాళ్ళకి కొంచెం దూరంగా ఉండండి. మీరు ఆడవాళ్ళు అయితే మగవాళ్ళతో కొంచెం జాగ్రత్త ఉండండి. కారణం ఏంటంటే శుక్రుడు ఎప్పుడైతే నీచబడారో మీ మైండ్లో కొన్ని ఆలోచనలు వచ్చేస్తుంటాయి. మనకి అవసరం లేని సంఘానికి విరుద్ధమైన ఆలోచనలన్నీ వస్తుంటాయి. ఈ ఆలోచనలు కంట్రోల్ చేసుకుని చాలా అవసరం పడుతుంది. నీచంలో ఉన్నప్పుడు అలా జరుగుతుంది. వీడు ఒక్క నీచంలో ఉండడమే కాదు, వీడి మీద కుజుడు యొక్క దృష్టి కూడా పడింది, విశేషమైన దృష్టి. అంచేత వాడికి క్లారిటీగా నీచబడి ఏదో ఒక వ్యధాపం చేయడానికి ప్రయత్నం చేస్తాడు. అంటే మీ మనసులో పురుగులా దొరికి చేయిస్తాడు. అంచేత చాలా జాగ్రత్త ఉండాలి మనం ఎప్పుడైనా తులారాశి వాడు. సో మనం దాని నుండి బయటపడడానికి ప్రయత్నం అయితే చేసుకోవాలి. ఫస్ట్ ఆర్థిక విషయానికి వచ్చినప్పుడు ఉద్యోగరీత్యా కొత్త ప్రయత్నాలు ఏం చేయకండి. ఉన్న ఉద్యోగాన్ని మెయింటైన్ చేసుకుని పోండి. వ్యాపారస్తులు కూడా జరుగుతున్న వ్యాపారాన్ని నష్టం చూపించినా మీరు విశేషంగా ఏదో దాన్ని డెవలప్ చేయడానికి ప్రయత్నం చేయండి తప్ప కొత్త ఆలోచనతో ముందుకెళ్ళడం ప్రయత్నం చేయకండి. అలాగే మీరు చేసే వ్యాపార స్థలంలో స్త్రీలతో చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఉద్యోగం చేసేవాళ్ళు కూడా ఉద్యోగ స్థలంలోనే, ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంకులో పనిచేస్తున్నారు, లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్లో పనిచేస్తున్నారు, మీ సహచరులు ఎవరైనా ఆడవాళ్ళు ఉంటే వాళ్ళతో జాగ్రత్తగా మాట్లాడాలి, మెలుకోవాలి. అలాగే మీరు ఆడవాళ్ళు అయితే పక్కన ఉన్న మగవాళ్ళతో చాలా జాగ్రత్త ఉండాలి. ఎందుకంటే శుక్రుడు నీచబడినప్పుడు ఆలోచనలు చాలా తేడాగా ఉంటాయి. అటువంటి జాగ్రత్త తీసుకోవచ్చు చిన్న చిన్న విషయాలు. అలాగే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారం న్యూట్రల్గానే ఉంటాయి. ఇదన్నీ ఒక పక్కన పెట్టుకుంటే మనకంటే శుభవార్తలు వింటారు, శుభమైన కార్యక్రమంలో పాల్గొనడానికి ప్రయత్నం చేస్తారు. అందులో కూడా కొంతవరకు ఏంటంటే 14-15 నుండి ముహూర్తాలు మొదలవుతున్నాయి కాబట్టి అందులో కూడా పాల్గొంటారు. వివాహ బంధం కూడా చేసే ప్రయత్నాలు కూడా కొంత సఫలీకృతం అవుతారు. ఇవన్నీ ఒక ఎత్తుగా ఉన్నప్పటికీ కూడా మీ రాష్ట్రాధిపతి నీచంలో ఉన్నాడు కాబట్టి ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రోగ్రామ్స్కి వెళ్ళినా మీకు కొంతవరకు అవమానం జరిగే అవకాశాలు కూడా కనబడతాయి. మీ విశేషమైన దృష్టి పెట్టే అవకాశాలు ఉంటాయి చాలామందికి. ఇది ఒక రకంగా చెప్పాలంటే మీ జీవిత భాగస్వామితో కూడా ఇబ్బంది పడే అవకాశాలు కొంతవరకు కనబడతాయి. కొంచెం జాగ్రత్త ఉంటే సరిపోతుంది. ఓకే, ఫిల్మ్ ఇండస్ట్రీ ఉన్న వాళ్ళు మాత్రం వీలైనంత వరకు కొత్త ఫిలిం సైనింగ్ అది చేయకుండా ఉంటే బాగుంటుంది. హీరోయిన్లు అయితే మాత్రం వీలైనంత వరకు ఆలోచించి ఫిలింలో సంతకాలు పెట్టడం ప్రయత్నం చేయండి. ట్రేడింగ్ చేసేటప్పుడు లక్కీ నెంబర్ 8 బాగా పనిచేస్తుంది. అంచేత మీరు ఐరన్ కోర్, స్టీల్ మీద, అలాగే కాపర్ మీద, వీటి మీద మీరు ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకుని ముందుకెళ్ళడం ప్రయత్నం చేయండి. సక్సెస్ఫుల్ కనబడుతుంది. ఇక మంత్రం దగ్గరకు వచ్చినప్పుడు ఆల్మోస్ట్ 6వ ఇంట్లో మనం చూస్తుంటే శని యొక్క ప్రభావం సొంత రాశియానికి యోగించేవాడే అక్కడ ఉన్నాడు కాబట్టి పెద్ద భయపడవలసిన అవసరం లేదు. మంత్రం దగ్గరకు వచ్చినప్పుడు మాత్రం ఇక్కడ రుద్రాభిషేకం అంటే శివుని ఇష్టమైన రుద్రాభిషేకం కానీ చేసుకుంటే ఒకసారి బాగుంటుంది. శివ పంచాక్షి మహామంత్రం చదువుకుంటే చాలా బాగుంటుంది. ఒకసారి రుద్రాభిషేకం చేసుకోండి. కొన్ని సంకట విమోచన జరిగి రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధి. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.